శ్రీనివాస్, ఈ వీడియో మీకోసం మన కోసం అనుకోండి. ఎక్కడ మొదలు పెట్టాలి అంటే, ఫణి కానీ ఇంకొకరు కానీ ఎవరు టచ్లో లేరు నాతో. బహుశా నగేష్ సన్నగా ఉండేవాడు, ఇది ఏంది అనేవాడు. నగేష్ పెళ్ళి వరకు టచ్లో ఉన్నాడు, యాప్టెక్లోనే చేస్తున్నాడు. అప్పుడు నాగశేఖర్ కూడా అందులోనే చేస్తున్నట్టున్నాడు. వాళ్ళు టీ బ్రేక్లో బయటకు వచ్చే టైంకి అప్పుడప్పుడు కలిసేవాడిని. ఇవన్నీ 2004, 2005 ఆ టైం వరకు. నేను బీఎడ్ చేసేంతవరకు కూడా అప్పుడప్పుడు కొంతమందితో ఏదో టచ్లో ఉండడానికి మధ్యలో ల్యాండ్లైన్ నుంచి సెల్ ఫోన్లకు మారటం, సెల్ ఫోన్ నుంచి నెంబర్లు పోవటం, ఇట్లా. ఇదిగా కొంతమంది అయితే గుర్తు కూడా లేరనమాట. మనం పేర్లు గుర్తున్నాయి, మొహాలు గుర్తున్నాయి, కానీ వాళ్ళతో మనం ఎంతవరకు రిలేషన్లో ఉన్నాము, అది ఎన్ని రోజులు ఉన్నాము, ఏమేమి మాట్లాడాము. రమేష్ ఉన్నాడు, వెల్లలూరు రమేష్ కూడా అప్పుడు ఏదో ఉద్యోగానికని బెంగళూరుకు ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు. తర్వాత మీరంటే ఇక గుంటూరులోనే ఉంటారు కాబట్టి మీకు ఎవరిని మిస్ అయిన ఫీలింగ్ ఉండదు. మనకి ప్రదీప్ అంతే, బెంగళూరు వెళ్ళిన తర్వాత 1-2 సార్లు ఫోన్లే అనుకుంటా, అంతే. ఆ తర్వాతకి మెయిల్ ఐడీలు అనేది ఎప్పుడైతే మనకి పక్కకి వెళ్ళిపోయినాయో, యాహూలో కానీ జీమెయిల్లో కానీ మెయిల్స్ ఇచ్చుకోవటం, ఇక ఆ సంబంధాలన్నీ అక్కడ తగ్గిపోయినాయి. తర్వాత ఫేస్బుక్ వచ్చింది, కానీ ఫేస్బుక్లో ఎవరిని ఎంత ఎత్తికినా కూడా కనపట్లే. శాంతి మాధురి అయితే ఆమెకి పిల్లలు పుట్టేంత వరకు కూడా ట్విన్స్ పెట్టారు, అంతవరకు తెలుసు. తర్వాత కొన్ని రోజుల వరకు టచ్లో ఉన్నారు, కానీ తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో, మనం హైదరాబాద్ రావటం ఈ మధ్యలో టచ్. ఆ అమ్మాయి అందరితో ఫ్రెండ్లీ ఉండేది కాబట్టి ఎక్కువ మేము వాళ్ళతోనే మూవ్ అయ్యేవాళ్ళం. కిరణ్ కుమార్ అయితే ఇప్పటిదాకా కూడా కావాలంటే ఫోన్ నెంబర్ ఎలాగైనా సంపాదించగలం. అమ్మాయి మన కొత్తరెడ్డిపాలెం సంథింగ్ ఏదో గుంటూరు దగ్గరే కాబట్టి వాళ్ళ హస్బెండ్ ఉండేది తెలుసు. ఇంకా ఈ పద్మ గారు కొద్దిగా ఓవర్ యాక్షను. ఇప్పుడు కూడా అనబోతే మనం ఇంకెప్పుడు అనుకుంటాం ఇవన్నీ. ఆమె లేదు, మనకి చంద్రబాబు గారు ఏంటంటే అని చెప్పేది కదా, వాళ్ళ అమ్మాయికి ఏసీటీఓగా ఉద్యోగం వచ్చింది. అది అప్పుడు, ఇప్పుడు నా తెలిసి రిటైర్ కూడా అయిందేమో తెలియదు. 2 అమ్మాయిలు కదా. ఇక శైలజ గారు నల్గొండ హస్బెండ్ అనుకుంటాను. కొన్ని రోజుల వరకు అదే ఓబయ్య గారి మనవరాలని. నాకు ఇప్పుడు ఆ వీధులు గుర్తున్నాయి, కానీ మనకి లక్ష్మీపురం వెళ్ళే రోడ్లు అనుకుంటా అవి. ఆ అమ్మాయి శైలజ గారు అని 2 శైలజలు ఉండేవాళ్ళు. 2 శైలజల్లో ఒకళ్ళు అయితే కొద్దిగా పళ్ళెత్తుగా ఉండి, ఆమె మ్యారేజ్ ఎంగేజ్మెంట్ వరకు పిలిచారు, అంతవరకు గుర్తుంది. ఫోన్ నెంబర్ల బుక్ అయితే ఉంది మా ఇంట్లో ఇప్పటికి కూడా. ఇది డైరెక్టరీ నర్సరగట్లో. బట్ మళ్ళీ ఏం చేయలే, ఎందుకంటే అసలు గుర్తు కూడా ఉండట్లేదు. ఏంటి మనం అప్పుడు అనేసి. ఇంకా మాధవరామ్ గారు యూకే వెళ్ళిన తర్వాత మెయిల్స్ ద్వారా టచ్లో ఉండేవాళ్ళు. తర్వాత వాళ్ళ పాపని ఇక్కడ ఎవరి దగ్గర ఉంచారు, తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. రోజారమణ అనుకుంటా వాళ్ళ ఆవిడ పేరు. వైజాగ్ ఏదో పెళ్ళికి వస్తూ మన మురికాడు అంటుంటావు కదా నువ్వు, మురికని. ఈ సాయి అయితే హైదరాబాదు వచ్చేంత వరకు టచ్లో ఉన్నాడు, మధ్యలో సడన్గా మిస్ అయింది. తర్వాత ఏంటంటే అసలు ముందు వాళ్ళ బ్రదర్ నాకు పరిచయం. ఆ బ్రదర్ తాలూకు బ్రదర్ ఈ సాయి అనేది నాకు తర్వాత ఎప్పటికో తెలిసింది. వాళ్ళు పొన్నూరులో వాళ్ళ ఫాదర్ ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసేవాళ్ళు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు. సాయి నేను కలిసి తిరిగాం కూడా దాని తర్వాత కూడా. మన ఎస్కేపీ మెడిస్క్రిప్ట్స్ మొత్తం పడిపోయిన తర్వాత కూడా అతను హైదరాబాద్లో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ చేసేవాడు, నేను వచ్చాను. అదేదో ప్యారడైజ్ దగ్గర ఉండేది ఒకటి, దాంట్లో చేసేవాడు. నేను టెస్ట్ కట్టుకొచ్చాను. వాడు హెచ్ఆర్ గాడు ఒకడు వేస్ట్ ఫెలో గాడు అప్పట్లో నాకు 1800 ఇస్తాను అన్నాడు. ఓ సూపర్ అనుకున్న. తర్వాత మన వల్ల కాదులే అంటే మనకి ఇంటి బెంగ ఎక్కువ కాబట్టి వచ్చేసాం. కానీ బట్ ఆ తర్వాత మళ్ళీ
న్యూస్ ఛానల్లో చేస్తానికి వచ్చాము. నువ్వు అప్పుడే ఆ గౌరీశంకర్ కాలనీలో డౌన్లో కనపడి చూసి చూడనట్టు పైకి తిప్పుతూ అదే నేను ఆలోచిస్తున్నా అంటాం. ఇవన్నీ గుర్తున్నాయి, నాకు గుర్తున్నాయి. బట్ ఏమంటే మరి ఇక మరి పని మరి ఆ సూర్య డిటెక్టివ్ ఏజెన్సీస్ అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ దాంతో చేస్తుండేవాడు కదా సూపర్వైజర్గా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడో నీకే తెలియాలి. పనిని ఎప్పుడు టచ్లోకి తీసుకోవాలంటే పెద్ద విషయం కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనకు వాళ్ళకు స్కూల్ ఉంది కాబట్టి ఆ స్కూల్ దగ్గరికి వచ్చి అడిగితే చెప్పేవాళ్ళు వాళ్ళ ఫాదర్ మదర్ ఎట్టున్నారు. ముఖ్యంగా వాళ్ళ పిన్ని వాళ్ళ అబ్బాయి వాడు ముదురుగాడు ఉన్నాడు కదా, ఏంటి నాన్న ఏం చేస్తున్నాను నన్న అని వాళ్ళ వసంత టీచర్ వాళ్ళ అబ్బాయి వాడు ముదురుగాడు కదా, ఆడేం చేస్తున్నాడు మరి. ఎస్కేపీతో అంటే జవహర్ గురించి మొన్న రాజుగారు నాకు ఎలా మళ్ళీ టచ్లో అంటే ఆయన బీఏడీ చేసాడు, మాతో పాటే చేశాడు కాబట్టి నర్సరాపేట కాబట్టి ఆయనతో టచ్లో ఉన్నాం. రాజుగారు ఇప్పుడు మళ్ళీ లెక్చరర్ జాబ్లోనే చేస్తున్నాడు, అక్కడికి ఇక్కడ తిరుగుతూ గుంటూరులోనే ఉన్నాడు. మరి బహుశా మరి ఆయన ద్వారా నువ్వు వీడియో చూసావో ఎవరి ద్వారా చూసావో తెలియదు కానీ రాజుగారు టచ్లో ఉంటారు. రామరాజు గారితోనే జవహర్ గురించి అడిగాను. వాడు ఫిజియోథెరపిస్ట్ క్లినిక్ పెట్టుకున్నా అన్నాడు కదా. ఈ మధ్యకాలం మనకి ఆ విశాఖ ఉక్కు గురించి మాట్లాడాలన్నప్పుడు ఎందుకో స్ట్రైక్ అయ్యి వాళ్ళ తాతయ్య కదా ఎమ్మెల్యే అని అడిగితే అవును అన్నాడు. సో జవహర్తో తొందరలోనే టచ్లోకి వెళ్తా. ఇక ఈ జోసఫ్ అనే దొంగ అయితే సార్ వీ హ్యావ్ టు వాంట్స్ దట్ పెడల్ సిస్టమ్ సార్, జాయ్స్టిక్స్తో చేయడం చాలా కష్టంగా ఉంది సార్ అనేవాడు మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లో. మరి పిడుగురాళ్ళు శౌర్యుల్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి బన్నమ్మ కావాలి అనుకుంటే ఎప్పుడైనా టచ్లోకి వెళ్ళాం. బట్ వెళ్ళగలం, వాళ్ళకి లేనిది మనకెందుకు అనేది ఉంటుంది కదా. ఎప్పుడు మనమే అవతలడితో రిలేషన్ కోసం కోరుకుంటూ ఉంటే మనకి ఆ బొచ్చే మిగులుతుందని. అదీగాక మనకి పడే వాళ్ళతోనే మనం మాట్లాడుతుంటాం, పడని వాళ్ళతో మాట్లాడడం. ఇక మీ వాగ్దేవి మీ చౌత్ర సెంటర్ వాళ్ళు మరి ఏ సెంటర్ వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, అదొక బ్యాచ్. ఆ బ్యాచ్ అంటే కొంతమంది క్రేజ్. మరి ప్రదీప్ విషయం ఏంటంటే ఇక్కడ చేసిన వాటిల్లో నేను అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు నేను టెండర్గానే ఉంటా, ట్రాన్స్పరెంట్గానే ఉంటా. ఈ గాసిప్స్ కానీ కుళ్ళుబోతు మాటలు కానీ నేను మాట్లాడను అప్పుడు కానీ ఇప్పుడు కానీ. సో మనకి గాసిప్స్ కానీ నిజాలు కానీ చివరిలోనే తెలిసాయి. ఈ శ్రీధర్ ఉండేవాడు కదా మీ దోస్తు, ఏదో యుత్రా శ్రీధర్ మరి గణపారంలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ఆ ఎస్టీడీ బూతులు ఎత్తేసి ఇంకేమైనా చేస్తున్నాడో నువ్వే చెప్పాలి. ఈ బూతుల గోవిందరెడ్డి మీ దోస్తు కాబట్టి నాకు తెలిసి నువ్వు ఈ వీడియో అతనితో కలిసి చూసినా చూస్తుండొచ్చు. 2004 or 2005లో అనుకుంటా రాజశేఖర రెడ్డి గారు గెలిచినప్పుడు ఒక్కసారి వాళ్ళ ఫైనాన్స్ ఆఫీస్కి వచ్చినట్టు గుర్తు. అట్లనే వాళ్ళ ఇంకో గోవిందరెడ్డి కూడా ఉన్నాడు కదా, మనకి అప్పుడు కావేరీ టిఫిన్స్ పక్కన ఇంటర్నెట్ సెంటర్ పెట్టాడు. అతను ఏం చేస్తున్నాడు, బాస్ కంప్యూటర్స్లో ఉన్నాడా. ఇక నాగలక్ష్మి అంటే మార్కాపురంలో పెళ్లి చేసుకుని గీతాంజలి స్కూల్ ఏదో ఉన్నట్టుంది వాళ్ళకి. వాళ్ళు మా నర్సరాపేట వాళ్ళతో రిలేషన్ కాబట్టి వాళ్ళతో కావాలంటే మనం ఎప్పుడైనా వెళ్ళగాను కానీ వెళ్ళము. ఇక మనకి సరితనైతే తర్వాత న్యూస్ ఛానల్లో చూశాను నేను. ఆ తర్వాత ఆవిడ యూఎస్కో యూకేగో ఎగిరిపోయినట్టు కూడా తెలుసు. ఇందాక చెప్పింది కావేరీ టిఫిన్స్ అదొక అద్భుతం అనుకో. ఆ రుచి కానీ ఇటుపక్క సహజ మెస్ కానీ అందరూ ఏముంటుంది గురు అని ఇక్కడ మీరు ఈ చివర ఎరుపు టిఫిన్ సెంటరు మౌర్య పక్కన మౌర్య ఎత్తేసినట్టున్నారు. వాడు చిన్నపిల్లోడు ఉండేవాడు కదా బుడ్డోడు, వాడు పెద్దోడు అయిపోయి పాటికి పిల్లల్ని ఏడిపిస్తామని ఉంటాడు. అది అమ్మాయి షకీలా ఉండే, మనకి ఇద్దరు షకీలాలు కదా. ఆ చిన్న షకీలా కావేరీ టిఫిన్స్లో అంటే చెప్పాలి. ఇప్పుడు ఒకసారి అలా మార్నింగ్ షిఫ్ట్లో నడుస్తూ వస్తుంది, టిఫిన్ చేయబోతున్నాం. నేను ఏదో పెద్ద ఉదార స్వభావంలాగా మనం పెద్ద టాప్ గాడిలాగా ఉంటుంది కదా ప్రతి వాళ్ళ ఫీలింగ్. నేను పే చేయబోతున్నాను అంటే అవసరం లేదు, ఎందుకు నేను పే చేస్తా అంది. టక్మనే నాకు అనిపించింది అనమాట. అప్పుడు
మనం ఏదో ఇదిలాగా అనుకుంటూ ఉంటాం కానీ ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది, మనం దాన్ని గౌరవించాలి. అంటే నేను ఆ ఒక్క క్షణంలో అనుకున్నది, అది ఒక పాఠంలాగా ఇప్పటికీ ఫాలో అవుతుంటా. అవతల వాళ్ళు మనము ఏదో సాయం చేయబోతున్నాము అంటే ఆ సాయం వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉండాలి కదా. అది ఈ రెండో షకీలా గురించి అంటే మన గ్రూపులో తెలుసు కదా. కాబట్టి అంటే ఆమె నాట్య మయూరని మరొకటని మన వెంకటరెడ్డి కూడా గుర్తొస్తాడు ఇప్పుడు మీకు. reddy_USA.net reddy_వెంకట్ పేరుతోనో మనోడికి యాహూ మెయిల్లో ఉండేది అకౌంట్. యుఎస్ వెళ్ళాడు, చాలా కష్టపడి వెళ్ళాడు, చాలా తక్కువ స్థాయి నుంచి ఇప్పుడు మంచి ఒక పెద్ద స్థాయికి వెళ్ళి ఉంటాడు. గురుగారు అంటూ తర్వాత కూడా ఫోన్ చేసేవాడు. అదే ఇప్పుడు ఎన్ని రోజులు టచ్లో ఉండగలం అనేది మనం చెప్పలేం. కాబట్టి అట్లా బ్రేక్ అయిపోయింది. వాడి ఫ్రెండ్ ఇంక మీ వాళ్ళకి తెలుసు, ఆ సాగర్ గారు వర్జాట్రా అనుకుంటే వాడు ఏదేదో చెప్పేవాడు కదా, ఫాస్ట్ బైకులు వేసుకున్నారు గాను. ఇంకొక మనకి అమ్మాయి ఉండేది కదా, వాళ్ళు బ్యూటీలాగా సన్నగా చౌత్రా సెంటర్ ఈ సాగర్ ఏం చేస్తున్నారంటే మీరు అనుకుంటుంది, గుర్తొస్తుంటుంది అమ్మాయి ఎవరో కూడా మనోడు సాగర్తో. మనకు అవతల వాళ్ళ ప్రభావం ఎక్కువ అనమాట. మనం ఇక్కడేదో ఉద్యోగాల కోసం అని చెప్పి ఫ్రెండ్షిప్లు అవి అని తిరుగుతుంటే వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి అక్కడ ఇంట్రడ్యూస్ చేయటం, మధ్యలో మీల్స్ గట్రా సహజ మెస్లో 1/2 పార్సిల్స్. ఇప్పుడు మన మహమ్మద్ గాడు అనబడు అహ్మద్ ఈ రూప అంటే అక్కడ నెల్లూరు పహిల్వాన్ కాంతారావుని పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళికి వెళ్ళాం మనం, అక్కడ చూసాం కదా. మరి ఆ తర్వాత ఈ మహమ్మద్ గాడు ఏడవటం గురించి నువ్వే చెప్పావు. మహమ్మద్ ఇప్పుడు ఒక 60 ఏళ్ళకి దగ్గర పడి ఉంటాడు. అహ్మద్ గాడు ఆడు దుబాయ్ లేదంటే అబుదాబీలో ఉండగా మెయిల్స్ ఇచ్చేవాడు, ఒరే మనం అది చేద్దాం ఇది చేద్దాం అనేదో. ఇక ఆ తర్వాత ఎవరి దారిలో వాళ్ళు పడ్డారు కదా. ఇక మిగిలింది ఇంకెవరున్నారు మనకి టచ్లో ఉన్నవాళ్ళు అప్పట్లో. వీడు ఎల్ఐసి బాబుగాడు ఒకడు, ఏదో పిల్లోడు ఒకడు వచ్చేవాడు కదా, ముదురుగాడు బాయ్ లాగా పనిచేసేవాడు. కానీ ఆ తర్వాత వచ్చినాడు ఎల్ఐసిలో బాయ్గా పనిచేసేవాడు. వాడు కూడా చాలా రోజుల తర్వాత కూడా ఎల్ఐసి ఆఫీస్ అక్కడ ఉండేప్పుడు మేము నర్సరావుపేట నుంచి గుంటూరు అటు ఇటు తిరుగుతున్నంత కాలం వస్తూనే ఉండేవాడు, కనపడేవాడు మధ్యలో. ఇక మిగిలిందే అంటే ఏముంది, అది మనం ఒక 2-3 ఏళ్ళు గడిపాం కాబట్టి అది తక్కువ టైం ఏం కాదు లైఫ్లో. గడుపుతున్నప్పుడు తెలియదు, గడుస్తున్నప్పుడు తర్వాత తెలియదు. ఎప్పుడైతే కొద్దిగా దూరంగా జరిగి ఆ పరిసరాలకు కానీ ప్రాంతాలకు కానీ ఆ తర్వాత ఇంకొక 10 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తులే కనుక మళ్ళీ కనిపిస్తే అప్పుడు మనం ఇలా జ్ఞాపకాల తుట్టని కదులుచుకుంటూ ఉంటాం. బట్ మళ్ళీ ఒక 2-3 సార్లు కలిసామనుకో ఆ డెన్సిటీ ఏముండదు, మళ్ళీ మామూలు అయిపోద్ది. అదనమాట. ఇక నాతో మాట్లాడటం అంటే నేను ఎక్కడ ఫోన్ నెంబర్ పెట్టను, ఎవరైనా పెడితే మాట్లాడతాను, లేకపోతే లేదు. మీరు ఫోన్ నెంబర్ పెట్టినా ఒక్కొక్కసారి యూట్యూబ్ అలౌ చేయదు, బట్ ఎలా పెట్టాలో పెట్టేవాళ్ళకి తెలుస్తుంది. చాలామంది పెట్టారు. వీళ్ళకి నువ్వనే కాదు చాలామంది ఏంటంటే మనం రిప్లై కోసం అని పెడతారు, రిప్లై ఇచ్చిన తర్వాత అదేదోలాగా వదిలేద్దామని చూస్తారు. సో నేను అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయను అనమాట. అవతలోడు నీకు టైం ఇచ్చినప్పుడు నువ్వు ఇవ్వాలి, ఇవ్వలేనప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది గుంటూరు మేడ మీద ఆంజనేయ స్వామి అవన్నీ అంతే ఉన్నాయి అనుకుంటా. ఇటు పక్క కొత్తగా ఏంటంటే మనకి డెవలప్మెంట్ యాంగిల్ అని పార్టీల యాంగిల్స్ అని ఇంకా చాలా జరిగి ఉంటాయి. మన వాళ్ళు మరి ఏం చేస్తున్నారు, సునీల్ మరి ఇంకా కంటిన్యూ అవుతున్నాడు దాంట్లోనే, లేకపోతే బాబు అనుకుంటూ ఇంకేమైనా చేసి పాటికి మనవరాళ్ళకి ఏమన్నా పెళ్ళిళ్ళు చేసే ప్రయత్నం కానీ ఇట్లాంటి ఏమైనా చేస్తున్నాడని తెలియదు. నాగశేఖర్ గారు వైఫ్ అండ్ హస్బెండ్తో డిటిపి నేర్చుకున్నారు అన్నారు, అప్పుడు చాలా రోజులైంది. ఇలా అప్పుడే మరి ఇప్పుడు యాప్టెక్లోనే చేస్తున్నారు, ఇంకేదో తెలియదు. ఆ కృష్ణను శేఖర్ ఎవరో ఉండేవాళ్ళు అనుకుంటా యాప్టెక్లో పైన. వాళ్ళు వచ్చి టెస్ట్ చేస్తాము, నేను అప్పుడు టెస్ట్కి కూడా వెళ్ళినట్టున్నా.
వాళ్ళు ఇచ్చే 1400, 1500కి అప్పట్లో అవే ఎక్కువ. 2000, 2500. వాస్తవానికి నేను మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ బాగా నేర్చుకున్నా కానీ నేను వాయిస్ని రికగ్నైజ్ చేయటంలో ఎప్పుడు వెనకుండేవాడిని అనుకుంటా నేను. ఒకసారి వీళ్ళందరూ బెంగళూరు వెళ్ళారు, అక్కడ జాయిన్ అయ్యారు, ఇక్కడ జాయిన్ అయ్యారు అంటుంటే ఒక్కోసారి బాధగా ఉండేది కూడా. ఏంటి మనం ఎందుకు చేయలేకపోతున్నాం, మనం ఇది చేయలేమా అన్నట్లు. కానీ ఆ వినటం మీద శ్రద్ధ పెట్టడమే అందులో. బట్ ఏదైతే ఏమైంది అది పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు బాధగా అన్నప్పుడే గుర్తొస్తుంది. ప్రదీప్ ఫస్ట్ బెంగళూరు వెళ్ళిన బ్యాచ్లో ఫస్ట్ ప్రదీప్ కదా. మధు, నేను సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వెళ్ళాము. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత నేను విపరీతంగా ఏడ్చాను అనమాట, తట్టుకోలేకుండా. అది ఎందుకనేది నాకు తెలియదు. అప్పుడు శాంతమాధురి కూడా అన్నదనమాట, ఏంటి నీలో ఇంత ఫ్రెండ్ ఉన్నాడు అనుకోలేదు నేను అంటే. అట్లా ఏం అనుకోకు నువ్వు, ప్రదీప్ వెళ్తున్నాడని నేను ఫీల్ అవ్వటం అట్లా ఏం లేదు అంటే. ఏంటంటే అది మనము ఏంటో ఎక్కడి నుంచో వచ్చి కలిసాము ఇక్కడ. కలిసిన తర్వాత ఇట్లా అయిపోతున్నామేంటి, సురేష్ ప్రాజెక్టులు తీసుకురావచ్చు కదా, జీతం తక్కువైతే ఏంటి అనే ఇది అన్నీ. ఒక్కొక్కసారి మన శాంతిమాధురే చెప్పేది, ఒక్కొక్కసారి లేచి మధ్యలో ఏడ్చేదాన్ని అది ఇదని. ఇవన్నీ ఏంటంటే సెన్సిటివ్ ఫీలింగ్స్. వీటిని కూడా ఎవడన్నా కామెంట్ చేద్దాము ఏదన్నా అనుకుందాము అంటే వాడి కర్మ, వాడిది ఒక మురికి బుర్ర అనుకుంటా ఇంకంతే. మన వాళ్ళ హస్బెండ్ ఏమో ఎందుకు ఇలా ఏదైతే ఇంకొక జాబ్ చూసుకుంది కానీ వేరే చోట జాయిన్ అవుతుంది కానీ అని చెప్పేవాడంటే వెంటనే అది అర్థమయ్యేది కాదు. బట్ అదే ఫీలింగు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 ఏళ్ళకి నేను ఫీల్ అయ్యేవాడిని. బట్ ఎవడి కోసం కాలం ఆగదు, ఎవడి లైఫ్ వాడిది, అది సాగుతూనే ఉంటుంది ముందుకి. ఒక్కొక్కసారి మనం దాటి వచ్చిన ప్లేసులని వెనక్కి వెళ్తూ ఉంటాం, ఒక్కోసారి చూస్తాం. అంత మాత్రం చేత మళ్ళీ అదే భావోద్వేగాలు అందరిలో ఉండాలనే లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కరిగిపోతుంటాయి, ఇంకొకటికి అలానే నిలిచిపోతాయి. బట్ జ్ఞాపకమే, దానికి ఇచ్చే వాల్యూ ఇవ్వాల్సిందే. అదనమాట. ఇంకా నేను చెప్పాల్సింది అంటే ఇట్లా నేను చాలా మాట్లాడగలను. ఇంకా అప్పట్లో జరిగిన చిన్న చిన్న ఎపిసోడ్లు అయితే చెప్పే కదా. మనం అమాయకంగా ఉండేవాళ్ళం, మనకి చివరిలో చెప్పేవాళ్ళు. ముదురుగాళ్ళు వాటి మీదే ఫోకస్ పెట్టేవాళ్ళు. గుర్తొచ్చింది ఇప్పుడు ఆ భవానీ ఉంది కదా, ఆ భవానీ మరి ఆ తర్వాత ఏదో జరిగింది, ఆ జరిగిన దాని గురించి కవరప్ చేయటం. అంటే ఎవడికి స్నేహితులుగా ఉన్న వాళ్ళని వాళ్ళు కవరప్ చేసుకుంటూ బతకటం, ఇదే నా జీవితం అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, తర్వాత కూడా. అదనమాట. ఈ సంఘటనల్ని గట్టిగా పూర్తిగా ఎందుకు చెప్పను అంటే కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి. అది ఆ మాత్రం సెన్స్ నాకు ఉంటుంది. ఇది ప్యూర్గా పర్సనల్ ఆడియో, ఇది ఏమంటారు మన పాడ్కాస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. బట్ చూసిన మన వాళ్ళందరూ అయితే అప్పట్లో వీళ్ళందరూ క్యారమ్స్ ఆడటానికి మన సురేష్ ఒక బిల్డింగే రెంట్కి తీసుకోవటం, ఆ రెంట్కు తీసుకున్న దాంట్లో వీళ్ళందరూ ఉండటం అయ్యో ఒక అనుభూతులు. ఆ పరుసూరి రాజారాం గారికి ఇళ్ళకి దగ్గరలో అనుకుంటా అది తీసుకుంది. మరి అప్పుడు అదే ఆ నల్ల అనొచ్చుగా ఇప్పుడైనా దొనపోతలా ఉండే కృష్ణారావు, మరి ఇక మిగిలిన వాళ్ళు 2-3 వాళ్ళ బ్యాచ్లో. సువర్ణ గురించి చెప్పుకోవాలిగా, హెడ్ ఫోన్స్. నాకేం అర్థమయ్యేది కాదు, హెడ్ ఫోన్స్ తీసిపోతుంది అంటే ఎలా తీసిపోతుంది అని. తర్వాత అర్థమయ్యేసరికి ఆఫీసే ఎత్తేసారు. ఈ మనం ఆడుకున్న ఆటలు ఉన్నాయిగా, డమ్స్టిక్ గేమ్స్. అమ్మ అసలు దానికోసమే వచ్చేవాళ్ళు ఉంటే దాంట్లో కూడా మేము అన్న మాటల్ని కామెడీ చేయటం, మమ్మల్ని మధ్యలో పెట్టుకొని, ఈ తర్వాత వాళ్ళ జీవితాలే కామెడీ అయిపోయినాయి కదా. అదనమాట. ఈ మందపాడు మల్లికార్జునరావు అనే వ్యక్తి ఆ తర్వాత మాకు వాళ్ళ వైఫ్, మేము హైదరాబాద్లో న్యూస్ ఛానల్లో జాయిన్ అయ్యి పండక్కి వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఈ ఎక్స్ప్రెస్లో పల్నాడు జన్మభూమిలో మందపాడు గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళ వైఫ్ ఎదురుగా ఉంది. అది
విధి మహిమ అంటే వాళ్ళ వైఫ్ చెప్తుంది ఆయన మా ఆయనేనండి అని. అదనమాట సంగతి. మళ్ళీ మాట్లాడుకుందాం.